నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రస్తుత విద్యా సంవత్సరంలో క్యాంపస్ ఎంపికల్లో కొనసాగుతున్న ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ విద్యార్థుల జైత్ర యాత్ర. తాజా ఇంటర్వ్యూలో ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ కు 47 మంది డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థుల ఉద్యోగాలు సెల్ఫ్ లెర్నింగ్ మోడ్ గా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న కారణంగానే ఉద్యోగ అవకాశాలన్న ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. పదవీకాలం ముగియకుండానే ఇప్పటి వరకు నా వార్డులో ఒక్క అభివృద్ధి పనిని చేయలేదు. మున్సిపల్ కౌన్సిలర్ అత్యవసర సమావేశంలో వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి ఆవేదన. అధికారుల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసిన పలువురు కౌన్సిలర్లు. ఎలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం సైన్స్ ల్యాబొరేటరీ ఏర్పాటు. ఘనంగా జరిగిన ల్యాబొరేటరీ ప్రారంభ కార్యక్రమం. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పలు పాఠశాలల్లో వైజ్ఞానిక ప్రదర్శనలు. ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. వైద్య రంగంలో ఫార్మాసిస్టు పాత్ర కీలకం. ఫార్మా డి విద్యార్థులు చక్కగా చదువుకొని సమాజ సేవలో రాణించాలి. ఫార్మా డి విద్యార్థుల ఫ్రెషర్స్ ఫేర్వెల్ డేలో కడపలోని 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ ఎం ఈశ్వర్ వెంకట ప్రసాద్. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి క్యాంపస్ ఉద్యోగాల ఎంపికలో స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. తాజాగా జరిగిన ఇంటర్వ్యూల్లో ఏఎస్ఎన్ విద్యార్థులు 47 మంది ఐటీ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో తెనాల్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ బీఎస్సీ బీకామ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు 47 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వెల్లడించారు. హైబ్రిడ్ మోడల్లో, అంటే కొంతమందికి వర్చువల్ గా, మరికొంతమందికి ముఖాముఖిగా ఈ ఇంటర్వ్యూలు జరిగాయని శనివారం కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు. ఎంపికైన వారంతా టీసీఎస్ కంపెనీలో బీపీఎస్ ఐటీఈఎస్ విభాగంలో పనిచేస్తారని, వార్షిక వేతనం 2,70,000గా చెప్పారు. ఐటీ రంగంలో ఉద్యోగాలను సాధించడం దుర్లభంగా ఉన్న నేటి పరిస్థితుల్లో తమ విద్యార్థులు ఏకంగా 47 మంది టీసీఎస్ కు ఎంపిక కావడం గర్వకారణంగా ఉందన్నారు. క్యాంపస్ ఎంపికల్లో తమ విద్యార్థులు 27 ఏళ్లుగా అత్యంత ప్రతిభను చూపుతూ ఉద్యోగాలను పొందుతున్నట్లు వివరించారు. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ కరోనా పరిస్థితుల తర్వాత క్యాంపస్ ఎంపికల తీరు మారిందన్నారు. రాను రాను మరిన్ని మార్పులు చేయబోతున్నాయని చెప్పారు. అందుకు అనుగుణంగా విద్యార్థులు సెల్ఫ్ లెర్నింగ్ మోడ్లో తీర్చిదిద్దుతున్నామని వివరించారు. ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్లో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ సంబంధించి 47 మంది స్టూడెంట్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ బీకామ్ కంప్యూటర్స్ బీఎస్సీ స్టూడెంట్స్ 47 మంది సెలెక్ట్ అవటం చాలా సంతోషపడతాం. ఎందుకంటే ఇప్పుడున్న టఫ్ సిచ్యువేషన్స్లో ఐటీ జాబ్స్ అనేది చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి. ప్లస్ ఐటీ కంపెనీల్లో పెద్ద మార్పులు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగ భద్రత కానీ, అలాగే ఉద్యోగాల్లో కానీ ఎంతో కఠినంగా ఉన్న ఈ సిచ్యువేషన్లో కూడా కాలేజీ ప్రతి సంవత్సరం ఐటీ, నాన్ ఐటీ జాబ్స్ని ప్రతి కాలేజీలో చదివే ప్రతి స్టూడెంట్ని రిక్రూట్ అయ్యే విధంగా తీసుకురావటం అది ఏఎస్ఎన్ కాలేజీకే చెందింది. సో ఈ సంవత్సరం కూడా కాలేజీలో చదువుతున్న ప్రతి స్టూడెంట్కి ఉద్యోగ భద్రతతో బయటకు పంపే కార్యక్రమం ప్రిన్సిపల్ రామచంద్ర చేయటం. పర్టికులర్గా టీసీఎస్ కంపెనీలో ఈ 47 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అవటం, ప్లస్ వీళ్ళకి 2,70,000 ప్యాకేజ్తో జాబ్ రావటం ఎంతో సంతోషపడుతూ ఉన్నాను. కాలేజీ గత 20 సంవత్సరాల నుంచి ఈ టీసీఎస్ కానీ అట్లాగే అనేక ఐటీ కంపెనీస్తో కాలేజీ నోడల్ సెంటర్గా ఉండటం కానీ, కాలేజీ హబ్గా ఉండటం కానీ, ప్లస్ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కాలేజీ అప్డేట్ అవటం, కోర్సును అప్డేట్ చేయటం, అలాగే రామచంద్ర వాళ్ళ టీంని లైఫ్ స్కిల్స్లో అప్డేట్ చేయటం, ప్లస్ వెరసి కాలేజీకి ఉన్న డిసిప్లిన్, ఇవన్నీ కలిపి ఏంటంటే స్టూడెంట్కి ఒక మంచి ప్లాట్ఫామ్ని, ఒక మంచి జాబ్తో వాడిని డిగ్రీ నుంచి జాబ్ క్యాంపస్కి వెళ్ళే విధంగా తీసుకురావడం జరుగుతూ ఉంది. సో డెఫినెట్గా ఈ సంవత్సరం కూడా కాలేజీలో చదువుతున్న ప్రతి స్టూడెంట్కి జాబ్తో బయటకు వెళ్ళే విధంగా ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ టీసీఎస్ వాళ్ళ టీసీఎస్ బీపీఎస్ ఐటీఎస్ విభాగానికి రిక్రూట్మెంట్ నిర్వహించింది. ఈ రిక్రూట్మెంట్ హైబ్రిడ్ మోడ్లో జరిగింది.
అంటే కొంత భాగం ఆన్లైన్లో, కొంత భాగం డైరెక్ట్ ఎంట్రీస్ ద్వారా ఈ ప్రాసెస్ జరిగింది. దానిలో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న బీఎస్సీ బీకామ్ విద్యార్థులు 47 మంది సెలెక్ట్ అవటం చాలా సంతోషతగ్గ విషయం. మారుతున్న ఈ పరిణామాలు, తర్వాత జాబ్ మార్కెట్ సెనారియోస్లో మేము డెఫినెట్గా ఇది ఒక మంచి విజయంగా భావిస్తున్నాము. దీనికి ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ జాబ్స్ ఏదైతే టీసీఎస్ రిక్రూట్ చేస్తుందో డిగ్రీ స్టూడెంట్స్ని ప్రత్యేకంగా, దానికి తగ్గ ట్రైనింగ్ మొదటి నుంచి కూడా ప్లాన్ చేసుకుని మేము వర్చువల్ తర్వాత డైరెక్ట్ ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ రిక్రూట్మెంట్లో ఇంత మంచి రిజల్ట్ రావడం జరిగింది. సో ఈ సందర్భంగా చాలా ఎకోసిస్టమ్ డెవలప్ చేయాల్సి వస్తుంది స్టూడెంట్స్ ట్రైనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దానికి హైబ్రిడ్ మోడ్ మేము కూడా, అంటే వర్చువల్గా స్టూడెంట్ కొంత ట్రైన్ అయ్యేటట్టు, మా లైఫ్ స్కిల్స్ ద్వారా డైరెక్ట్ ట్రైనింగ్ రెండింటిని కలిపి ముందుకు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. మేము గమనిస్తూ కూడా ముందు రోజులు ఇంకా మార్పులు రాకపోతున్నాయి, రిక్రూట్మెంట్స్కి ముందు చాలా మార్పులు రాకపోతున్నాయి. ఆ దృష్టిలో పెట్టుకుని స్టూడెంట్ని సెల్ఫ్ లెర్నింగ్ మోడ్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి ఆ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అన్ని విధాల ఈ రిక్రూట్మెంట్స్కి ఎకోసిస్టమ్ డెవలప్ చేసి కాలేజీని ఇంత కఠిన పరిస్థితుల్లో కూడా మంచి రిక్వైర్మెంట్స్తో జాబ్స్ రావటం అనేది ఒక మంచి అచీవ్మెంట్కి భావిస్తూ అన్నిటికీ సపోర్ట్ చేస్తున్న మా ప్రియతమ కరస్పాండెంట్, అలానే మాజీ ఎమ్మెల్యే గారు అన్నాబత్తుని శివకుమార్ గారికి ప్రిన్సిపల్గా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి చాలా టఫ్ టైంలో 47 మంది టీసీఎస్ సెలెక్ట్ అయిన ప్రతి విద్యార్థిని కూడా పట్టణ పోలీసులు మరోసారి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. బీసీ కాలనీలో జరిగిన ఈ తనిఖీల్లో సరైన ధృవపత్రాలు లేని 50 బైకులు, 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. కార్డన్ సెర్చ్ అంటే జనం ఇంకా నిద్ర నుంచి మేల్కొనక ముందే పోలీసులు హఠాత్తుగా తనిఖీ చేయటం అన్నమాట. ఈ మధ్య తెనాల్లో పోలీసులు 2-3 వారాలకు ఒకసారి వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. సరైన ధృవపత్రాలు లేని బైకులు, ఆటోలు మినహా మరేం దొరకటం లేదు. పట్టణ 2 టౌన్ పరిధిలోని బొర్రిపాలెం రోడ్లో గల బీసీ కాలనీలో శనివారం ఉదయం ఇదే జరిగింది. డీఎస్పీ బి జనార్దన్ రావు నేతృత్వంలో 2 టౌన్ సిఐ రాములు నాయక్, 1 టౌన్ సిఐ వి మల్లికార్జునరావు, ఎస్ఐలు, సిబ్బంది కలిసి తెల్లవారుజామున బీసీ కాలనీలో కార్డన్ సెర్చ్ చేశారు. ఈ తనిఖీల్లో తగిన ధృవపత్రాలు లేని 50 మోటార్ బైకులు, 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కాలనీ వాసులతో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈరోజు తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీసీ కాలనీలో ఈ క్యాషో ప్రోగ్రాము నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా నేరస్తులు షెల్టర్ తీసుకున్నా లేదా ఈ గంజాయి మాదక ద్రవ్యాలు ఉన్నా దాని నిమిత్తం ప్రతి ఇల్లు చెక్ చేయడం జరిగింది. ప్రతి మనిషిని వాళ్ళ ఐడెంటిటీ అడగడం జరిగింది. ఇందులో భాగంగా తెనాలి టౌన్లోని మొత్తం సిఐలు, ఆఫీసర్లు మొత్తం 80 మంది ఈ క్యాషో ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడానికి ముఖ్య కారణం మా జిల్లా ఎస్పీ గారు, ఒక్కల జందాల ఐపీఎస్ గారు సంకల్పం అనే ప్రోగ్రాం పెట్టారు. ఇది మాదక ద్రవ్యాల మీద ప్రజలకు అవేర్నెస్, మాదక ద్రవ్యాలు ఉంటే ఎవరికి రిపోర్ట్ చేయాలి, ఎట్లా అరికట్టాలనే దాని మీద ఈ ప్రోగ్రాము. ఈ క్యాషోతో పాటు ఈ మాదక ద్రవ్యాల మీద అవేర్నెస్ ప్రోగ్రాం కూడా ఈరోజు కండక్ట్ చేసి ప్రజలందరినీ, బీసీ కాలనీలో ఉన్న ప్రజలందరినీ అవేర్నెస్ క్రియేట్ జరిగింది. ఈ కార్డన్ అండ్ సెర్చ్ ప్రోగ్రాంలో మేము డాక్యుమెంట్ లేని 50 బైకులు, 4 ఆటోలు తీసుకొచ్చాము. వాటిని అన్నింటినీ వెరిఫై చేసి వారికి సరైన రికార్డు ఉంటే రిలీజ్ చేస్తాము. లేని వాటిని వాటిని ఆర్టీఏకి పంపించి వాటిని తదుపరి చర్యలు వారికి అప్పగిస్తాం. పగలు చేసి అందరు చూస్తారని రాత్రి చీకట్లో ఏ పని చేసినా అది ఆ పిల్లోడికే నష్టం. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఖచ్చితంగా మా పిల్లోడు ఏం చేస్తున్నాడని ఫస్ట్ కుటుంబంలో పిల్లలకి గురువు ఎవరంటే తల్లిదండ్రులు కానీ వాళ్ళని టైం టు టైము వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పిస్తే
వాళ్ళు బాగుంటారు. పిల్లలు బాగుంటే కుటుంబం అంతా బాగుంటుంది. కాబట్టి దయచేసి ఈ డ్రగ్స్ గురించి కానీ ఈ చెడుల గురించి కానీ మేము మానించి మీరంతా సుఖంగా సంతోషంగా ఉండాలని మా పోలీస్ తరఫున ఒక చిన్న ప్రయత్నము. మీరందరూ దీన్ని సహకరించి మన ఏరియాలో ఎలాంటి అసాంఘిక కర్మలు జరిగినా ఖచ్చితంగా మీరు మాకు తెలియపరిస్తే మేము ఖచ్చితంగా నిరోధిస్తాము. కాబట్టి ఏం జరిగినా మాకు ఖచ్చితంగా తెలియజేయండి. రోగుల చికిత్సలో ఫార్మసిస్ట్ సేవలు కీలకమని కడపలోని 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎం ఈశ్వర వెంకటప్రసాద్ అన్నారు. ఫార్మసీ కోర్సు చదువుతున్న విద్యార్థులు ఆ ప్రాముఖ్యతను గుర్తించాలని సూచించారు. స్థానిక బురిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీలో 2వ రోజైన శనివారం ఫార్మడీ విద్యార్థుల ఫ్రెషర్స్ ఫేర్వెల్ వేడుక ఘనంగా నిర్వహించారు. సభకు కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకటరమణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కడపలోని 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎం ఈశ్వర్ వెంకటప్రసాద్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఫార్మడీ కోర్సు ఎంతో ప్రాముఖ్యత కలిగిందని చెప్పారు. వైద్య రంగంలో ఫార్మడీ విద్యార్థులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. విద్యార్థులు క్రమశిక్షణ పట్టుదలతో కోర్సును పూర్తి చేయాలని చెప్పారు. మంచి అవకాశాన్ని అందుకుని సమాజానికి నిబద్ధతతో కూడిన సేవలను అందించాలని సూచించారు. ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ అన్నాబతుని శివకుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని పట్టుదలతో సాధించుకోవాలని సూచించారు. కాలేజ్ కరెస్పాండెంట్ అండ్ సెక్రటరీ అన్నాబతుని సత్యనారాయణ చౌదరి మాట్లాడుతూ విద్యార్థులు అకాడమిక్తో పాటు వ్యక్తిత్వ వికాసం, భావ ప్రకటన నైపుణ్యాన్ని సాధించాలని కోరారు. కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకటరమణ మాట్లాడుతూ ఫార్మడీ విద్యార్థుల సమగ్రాభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఫార్మడీ కోర్స్ ఇన్ఛార్జ్ జి నందగోపాలకృష్ణ, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు నిర్వహించిన నృత్య ప్రదర్శనలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. Pharmacy Council of India PCI in 2008, combining advanced academic learning with practical hospital-based training and the internship program. The 6th year is a mandatory rigorous 1-year residency internship in a hospital setting for clinical exposure. Career paths: graduate can work as a clinical pharmacist, drug safety associates, pharmacologists, pharmacovigilance officers, hospital managers, or in academics and research. Thank you. ఇక్కడ విచ్చేసిన మన గెస్ట్ సార్ శ్రీ ఎం ఈశ్వర్ వెంకటప్రసాద్ గారికి థ్యాంక్ యూ సార్. ఆయన కాళ్ళు బాగోకపోయినా కూడా మన కోసం వచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెజెన్స్. అలానే ఆయన గురించి చెప్పాలి. అట్ వెరీ యంగ్ ఏజ్, పట్టుమని మా ఇద్దరికి 30 years లేవు. ఆయన ప్రొఫెషన్లో ఆయన జడ్జ్, నా ప్రొఫెషన్లో నేను. సో 30 years లోపే జడ్జ్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్. సీరియస్లీ ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్. దానికోసం ఎంతో ఫోకస్, ఎంతో డెడికేషన్, ఎన్నో ఉంటే కానీ ఇక్కడ దాకా ఆయన వచ్చారు. అలానే మెయిన్స్ అని, యూపీఎస్సీ ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని ఎన్నో, అవన్నీ నాట్ ఎన్ ఆర్డినరీ జాబ్. సో మీరందరూ కూడా చాలా ఫోకస్గా ఉండాలి, మంచి పొజిషన్స్లో ఉండాలి. సారు మేము క్లాస్మేట్స్, ఒకే క్లాస్, ఒకే బెంచ్. మళ్ళీ వన్స్ అగైన్ మీరు గుర్తుపెట్టుకోండి,
మదిర ఈశ్వర్ వెంకట్ ప్రసాద్, అడిషనల్ సివిల్ జడ్జ్ కడప. సార్ ఇంకా మరెన్నో ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెజెన్స్ సార్. ఒక 3 years నేను ప్రాక్టీస్ చేశాను. 3 years ప్రాక్టీస్ చేస్తూనే గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసుకుంటూ వచ్చా. ఫస్ట్ టైము ప్రిలిమ్స్ పాస్ అయ్యా, మెయిన్స్ ఎగ్జాము క్వాలిఫై కాదు. సెకండ్ టైం మెయిన్స్ క్వాలిఫై అయ్యా, ఇంటర్వ్యూకి పోయా హైకోర్టులో, ఇంటర్వ్యూ సెలెక్ట్ కాదు. ఇట్లా 3 సంవత్సరాలు 4-5 సార్లు నేను పరీక్షలు రాశాను, కానీ సక్సెస్ కాలేకపోతా ఉన్నా. మొన్న ఇదంతా ఆపేసి ప్రాక్టీస్ చేసుకున్నామా, ఎందుకులే గవర్నమెంట్ ఉద్యోగం అనిపించేది. కానీ నాకు ప్రాక్టీస్ కంటే కూడా నాకు ఈ జాబ్ చాలా ఇష్టం. సో 3 years ప్రాక్టీస్ చేసుకున్నాక ఒక 1 year మటుకు కంప్లీట్గా ప్రాక్టీస్ ఆపేశాను. 1 year మొత్తం ఇంట్లోనే కూర్చొని చదువుకున్నా. సో నాకు 2024లో ఒకేసారి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 క్లియర్ అయిపోయినా. 24 సెలెక్ట్ అయ్యాను. నాకు ఫస్ట్ పోస్టింగ్ ఆలగడ్డలో ఇచ్చారు. ప్రెసెంట్ కడపలో పనిచేస్తున్నా. సో మీకు చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఫ్రెషర్స్కి ఫస్ట్ ఇయర్ నుంచి కూడా మీరు టైం వేస్ట్ చేసుకోకూడదు. ఫస్ట్ ఇయర్ నుంచి ఒక గోల్ పెట్టుకోండి. మీరు 6 years అయిపోయినాక మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నారు అనేది. సో గోల్ పెట్టుకోకుండా మీరు ఎంత కష్టపడినా అది ఎఫెక్ట్ ఉండదు. మీరు ఫస్ట్ సెకండ్ ఇయర్ నుంచే ఖచ్చితంగా గోల్ పెట్టుకోండి. ఆ గోల్ కోసం మీరు చదువుకోండి. సీనియర్స్కి నా శుభాకాంక్షలు. మీరు వెళ్ళే ప్రతి చోట ఈ కాలేజ్ నేమ్ రిఫ్లెక్ట్ అవ్వాలి. ఈరోజు ఫ్రెషర్స్ కొత్తగా అడుగు పెడుతున్నారు అండ్ సీనియర్స్ కొత్తగా బయలుదేరుతున్నారు. కానీ లక్ష్యం ఒకటే, సేవ, బాధ్యత, విజయం. మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఆపర్చునిటీస్ ఎక్కడ ఉన్నాయి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మనం ఏ విధంగా వెళ్ళాలి, బయటికి జాబ్తో బయటకు వెళ్ళాలి. ఐడియల్గా బయటకు వెళ్తే ఏమి ఉపయోగం ఉండదు. నౌ ద వరల్డ్ ఈజ్ ద కాంపిటేటివ్ వరల్డ్ వేర్ వీఆర్ స్టాండింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ద స్టేట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ 60 PharmD colleges is there. Across the country 600 PharmD colleges is there. దగ్గరగా 500 నుంచి 600 మధ్యలో ఉన్నాయి PharmD colleges నేషనల్ వైడ్గా. ఆంధ్రప్రదేశ్లో 60 PharmD కాలేజీలు. 60 × 30 1800 మంది పిల్లలు. అంతేనండి. ఆ 1800 మందిలో నా ప్లేస్ ఎక్కడ, 1799 1 నుంచి 10 అని డిసైడ్ చేసేదే ఫ్యాక్టరీ కాలేజీ స్టేజ్. ఇక్కడి నుంచి మీరు ఫౌండేషన్తో బయటకు వెళ్ళినప్పుడే ఆ 1 to 10లో ఉంటేనే గుడ్ ఆపర్చునిటీస్ అన్నీ రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు స్టూడెంట్ లెవెల్లో సరదాగా ఉండగా ఆడుకోగా నా లెవెల్లో నేను చేయలేను అలాంటి పనులు. కానీ మీరు చదువుతూ ఆడుకుంటూ ఇంకా బాగా చదవటానికి, ఆపర్చునిటీస్ని అందిపుచ్చుకోవటానికి ఆ సమయాన్ని జాగ్రత్తగా కేటాయించి జీవితంలో పైకి ఎదగటానికి ఈ ఎడ్యుకేషన్, దీని తర్వాత మిమ్మల్ని ఎవరో పట్టించుకోరు. ఈ 6 సంవత్సరాల ప్రోగ్రామే మీ జీవితంలో మీరు అనుకున్న గోల్స్ రీచ్ చేయడానికి. ఆహారమే ఉత్తమ ఔషధమని, చిన్న వయసు నుండే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం అలవాటు చేసుకోవాలని మాంటిసోరీ కిండర్ గార్డెన్ స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ జేమ్స్ మురళి సూచించారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా స్థానిక బుర్రిపాలెం రోడ్లోని మాంటిసోరీ కిండర్ గార్డెన్ స్కూల్లో శనివారం ఫుడ్ ఏ మెడిసిన్ ఎక్స్పోను ఘనంగా నిర్వహించారు. ఈ ప్రదర్శనను ప్రారంభించిన ప్రిన్సిపల్ డాక్టర్ జేమ్స్ మురళి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, చిన్న వయసులోనే శాస్త్రీయ ఆలోచన, ప్రాక్టికల్ లెర్నింగ్ ద్వారా విద్యార్థుల్లో జ్ఞానం పెరుగుతుందని చెప్పారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పండ్లు, కూరగాయలు, పప్పు దినుసులు, డ్రై ఫ్రూట్స్ వంటి సహజ ఆహారాలు శరీరానికి కలిగించే ఆరోగ్య ప్రయోజనాలను సులభమైన భాషలో వివరించారు. తల్లిదండ్రులు పాల్గొని పిల్లల ఆత్మవిశ్వాసం, నైపుణ్యం చూసి ఆనందం వ్యక్తం చేశారు. Hi everyone, my name is Aisha. I am studying in first class. Welcome to Montessori Food Day Medicine Expo. Today I am going to say about avocado. The scientific name of avocado is Precision American. Avocado is a creamy and nutritious fruit. It contains vitamin A, C, and K. It helps in reducing bad cholesterol. It supports heart health. Avocado supports eye health. Eating avocado regularly boost overall immunity. Today we welcome you all to our Food and Medicine Expo. On the occasion of National Science Day, today in kindergarten we have arranged a different program where if you visit you will come to know the benefits, health benefits of different food.
Nowadays everybody is going for medicines, but so many illness, so many sickness can be treated by food. So we have vegetable food, seafood, meat and dry fruits, so many different items. So if you visit, you will learn more from this food and medicine. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏడుకొండల స్వామికి 7 పర్యాయాల శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమం 36వ శనివారం వైభవంగా నిర్వహించారు. స్థానిక బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగా గల కోట బద్రీనాథ్ గుప్తా స్థలంలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి కొన్ని వారాలుగా వేదికగా నిలిచిన విషయం తెలిసిందే. పట్టణానికి చెందిన శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ 7 పర్యాయాల శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం ఇక్కడ జరుగుతోంది. ఈ క్రమంలో శనివారం నాటి కార్యక్రమంలో తొలుత స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి కీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో బృంద సభ్యులు, మహిళా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతాన్ని ఆలపించారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతంలో 6వ పర్యాయం 7 శనివారాలు జరుగుతుందని చెప్పారు. రానున్న రోజుల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించనున్నట్లు చెప్పారు. దివ్యక్షేత్రం నిర్మాణానికి దాతలు తోచిన విరాళం అందచేసి సహకరించాలని కోరారు. పలువురు భక్తులు సుమారు 20 అడుగుల భూదానం చేశారు. ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, జంజం రామారావు, గుడివాడ బాలకృష్ణ, ట్రస్ట్ లీగల్ సలహాదారులు బిఎంఎస్ దుర్గాప్రసాద్, ట్రస్ట్ సభ్యులు రంపిచర్ల సురేష్, మాజెటి వెంకటేష్, గోలి సోమశేఖర్, కోట రవిశంకర్, వెత్స కిషోర్, సంకీర్తన బృందం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక సేవే పరమావధిగా స్థాపించినటువంటి శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ 5 పర్యాయములు వెంకటేశ్వర స్వామికి 7 శనివారాలు గానామృత కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని 6వ పర్యాయంని ఈ రోజున ఎంతో వైభవంగా మనం బాలాజీరావుపేటలో నుండి కోట బద్రీనాథ్ గుప్తా గారి స్థలం ప్రాంగణం నందు ప్రారంభించడం జరిగింది. ఈ 6వ పర్యాయం కూడా 7 వారాల పాటు శనివారాల పాటు వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. తదనంతరము స్వామివారికి విశేషంగా తిరుప్పావడ సేవా కార్యక్రమాన్ని ముగింపు వారంగా 7వ వారంగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఈ 7 పర్యాయాల పాటు 7 శనివారాల పాటు ఈ యొక్క గానామృతం చేసేందుకు ట్రస్ట్ సంకల్పించడం జరిగింది. ఎంతో వైభవంగా తెనాలి పట్టణంలో సుందర మనోహరంగా నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రాన్ని నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసేందుకు ఈ యొక్క గానామృత కార్యక్రమాన్ని 49 వారాల పాటు నిర్వహించేందుకు భగవద్ ఆజ్ఞతో సంకల్పం చేయడం జరిగింది. ఈ యొక్క ప్రతి కార్యక్రమంలోనూ భక్తులందరూ విశేషంగా పాల్గొని ట్రస్ట్ చేపట్టేటువంటి ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజినటువంటి నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రానికి భూదాన విరాళాలకి సహకరించి తమ వంతు సహాయ సహకారం శ్రీ చైతన్య పాఠశాల చెంచుపేట బ్రాంచ్ 4లో సైన్స్ ఎక్స్పో వేడుకగా నిర్వహించారు. విద్యార్థులు చిన్ననాటి నుంచి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి సైన్స్ ఎక్స్పోలు ఉపకరిస్తాయని మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ చెప్పారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శ్రీ చైతన్య పాఠశాల చెంచుపేట బ్రాంచ్ 4లో శనివారం సైన్స్ ఎక్స్పోను నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రిన్సిపల్ మాధురితో కలిసి విద్యార్థులు చేసిన ప్రాజెక్టును తిలకించారు. ఉత్తమమైన ప్రాజెక్టుల ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఏజీఎం అంజయ్య, ఆర్ఐ అప్పాజీ, ఏవో గోపి, ఐపీఎల్ ఇన్ఛార్జ్ షహషాద్, డీన్ భగత్, సి బ్యాచ్ శ్రీనివాసరావు, సైన్స్ అధ్యాపక బృందం పాల్గొని విద్యార్థులను అభినందించారు. Good morning to one and all. This is my project Gadget Spark. Our first gadget in our Gadget Spark is the hydraulic door. This hydraulic door is working under Pascal's law. Pascal's law means the fluid. It is one of the hydrostatics. And another gadget in our Gadget Spark is this is the slide is an example for translatory motion. A translatory motion means object which was followed one by one in a straight path is known as a translatory motion, and this is the auxiliary motion, the to and fro of the object about a fixed point is known as the auxiliary motion, and this is rotatory motion. Rotatory motion means about a spin. It is known as axis. The center point is known as axis. About a fixed point, a rotatory motion revolves. It's known as a rotatory motion. And another gadget is this is the car light sensor. When the car enters here, the sensor activates and these lights glow.
Good morning to everyone. Myself Dwarka, himself Chetan, and our project is hydraulic robotic arm, which works based on Pascal's law. So Pascal's law is the thing which states that if we create pressure in water in a closed container, the water is transmitted equally in all directions. In this model, we used syringes filled with water and connected them with the help of tubes. So if we press one syringe, the pressure is created in the water and water is transmitted to another syringe. This movement helps the robotic arm to move objects, lift objects and drop objects. So for example, for real life examples, excavators, cranes and JCBs are some. Today we are here to celebrate National Science Day. It reminds us groundbreaking discovery of Raman effect by our great Indian scientist Sir C.V. Raman. Actually, this achievement, like this victory, really makes us proud, our nation too, as well as the global scientific community. Science is not a subject taught from the classrooms. It is a way of thinking. It teaches us how to question, how to explore, and it is seeking of evidence for the things which are really whether it is going to happen or not. It requires the solutions actually. We are proud to tell that Sri Chaitanya always provides a great platform to all the kids to explore their ideas, to helpful for the society in all the ways. Thank you so much. Every parents and who believed this Chaitanya school and who think that Chaitanya is the good platform for the children to grow and get the energy and get the empower of the knowledge and to settle in their lives. Today is the Science Day, so the Raman effect. So the Raman is a scientist and a physical science and a physical scientist and who received the Nobel Prize. So it is a privilege and proud to India, and so by this occasion the government of India encouraged the young scientists and they established the Inspire Awards. And Inspire Awards means, and in these awards inspiring the children, so who have the scientific attitude and scientific knowledge, and they have to draw their interest. And I visited so many exhibits in this school, and they did well, and I felt very happy to come here. And the children's, the parents who encourage the children to prepare all these exhibits. So whenever the interest is there in the children and the parents, అంటే పేరెంట్స్లో చిల్డ్రన్లో ఇద్దరిలో కూడా ఇంట్రెస్ట్ కనుకుంటే మంచి మంచి ఆవిష్కరణలు, ఇన్నోవేషన్స్, ఇన్వెన్షన్స్ అన్నీ కూడా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ ఫిబ్రవరి నెల సమావేశంలో 8వ విడత సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఇస్లాంపేటలోని ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో శనివారం సాయంత్రం ఫిబ్రవరి నెల సమావేశం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు బ్రదర్ ఆనందన్న అధ్యక్షతన వహించారు. ఎంపిక చేసిన కొందరు పాస్టర్ల కుటుంబాలకు 1500 విలువైన 26 కిలోల రైస్ బ్యాగ్లను ఉచితంగా పంపిణీ చేశారు. అసోసియేషన్ ద్వారా పట్టణంలోని 19 మంది పాస్టర్ల కుటుంబాలకు లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. ముఖ్య అతిథిగా ఎల్షదాయ్ గ్రేస్ గ్లోబల్ మినిస్ట్రీస్ డైరెక్టర్ ఏ రత్నశేఖర్ పాల్గొని దైవ సందేశం అందించారు. అసోసియేషన్ సభ్యులు సి రత్నకుమారి, మోషే, హర్ష, పీటర్ పాల్, హెప్సిబా పాల్గొన్నారు. ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ ఫిబ్రవరి నెల 2026 సంవత్సర సమావేశం మరి ఘనంగా జరిగింది. మరి ఈరోజు కొంతమంది దైవ సేవకులకు మరి 26 కిలోల రైస్ బ్యాగ్స్ సుమారు 1500 రూపాయల ఖరీదు కలిగినవి ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. దైవజనులు దేవుని సేవ అంటే దేవుడు ఎన్నుకొని దేవుని కొరకు కష్టపడుతూ ఏ పనులు చేయకుండా ఇతర పనులు దేవుని మీద ఆధారపడి జీవిస్తూ దేవుని కోసం కష్టపడుతున్నటువంటి దైవజనులకు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ది తెనాలి టౌన్ పాస్టర్స్ అసోసియేషన్ ద్వారా 19 కుటుంబాలకు తెనాలి పట్టణంలో ఏ నెల కూడా ఆగకుండా సమావేశం, ఒక్క నెల కూడా ఆపకుండా లబ్ధి చేకూర్చడం జరిగింది. కాబట్టి దేవుడు దైవజనులు ఇంకా దీవించాలని కోరుకుంటూ ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. గౌరవ వేతనం మరి 8400 చిల్లరే మొన్న రిలీజ్ చేశారు. అలా కాకుండా మీరు త్వరగా వెబ్సైట్ ఓపెన్ చేస్తే కొత్తగా పాస్టర్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పాస్టర్స్ క్వార్టర్స్ నిర్మించాలి. పాస్టర్లకి బస్సుల్లో కూడా ఛార్జీలు రాయితీ ఇవ్వాలి. ఇంకా పాస్టర్ల గురించి మరి పెన్షన్స్ లేని పాస్టర్స్ ఉన్నారు, వారిని కూడా గుర్తించి పెన్షన్స్ ఇవ్వాలి. మరి అనేక రకాలుగా పాస్టర్స్కి సేవ చేయాలి. పాస్టర్స్కి ప్రభుత్వం అందించాలని కోరుకుంటూ ది తెనాలి టౌన్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంకా ముందు ఇంకా రాబోయే కాలంలో ఇంకెన్నో కార్యక్రమాలు జరుపుతాం. ఈరోజు గొప్ప దైవజనులు మరి ఏ రత్నశేఖర్ గారు
గొప్ప దైవజనులు, పలు ప్రాంతాల్లో వాడబడుచున్నటువంటి దైవజనులు మా మధ్యలోకి వచ్చారు. ముఖ్య అతిథి చీఫ్ గెస్ట్గా ఈరోజు అయ్యగారి చేతుల మీదుగా అందించడం జరిగింది. మరి ఈరోజు పాల్గొన్నటువంటి మోషే గారిని, అలాగే పీటర్ పాల్ గారు, వారి కుటుంబ సభ్యులను, మా దైవజనురాలు సభ్యులందరినీ దేవుడు దీవించునుగాక. ఈ అవకాశం ఇచ్చిన ఎస్ న్యూస్ ఛానల్ వారికి మా హృదయపూర్వక వందనాలు. దేవుని స్తోత్రం. ద ఫాస్టర్స్ గేట్ సపోర్ట్ అండ్ హెల్పింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి బ్రదర్ ఆనందన్న గారి ద్వారా ఇట్లా పాస్టర్స్కి ప్రతి నెల ఒక బియ్యం బ్యాగ్ సీటు అనేది నిజంగా దేవుడు వాళ్ళ హృదయంలో పెట్టిన మంచి ఆలోచన. నిజంగా దేవుడు ఇంకా బ్రదర్ ఆనందం గారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఇంకా అనేక మంది సపోర్ట్ చేయాలి. అంతేకాదు, అంటే ఇది పేదలను కాదు కానీ దేవుని సేవ కొరకు సమర్పించుకుని దేవుని బిడ్డలకు సహాయం చేయడం అనేది ఎంతో గొప్ప. అంటే మనుషులు చేసింది దేవుని బిడ్డలకు చేసిన దానికి దేవుడు ఊరంతల ఫలం దయచేస్తాడని వాగ్దానము ఆనందాన్ని గారి కుటుంబానికి సమృద్ధిగా కలుగును గాక. దీనికి సహకరించినట్టు అందరూ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఎస్వి ఛానల్స్ వరకు వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ సైన్స్ టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లోని కుమార్ పంప్స్ భవనంలో సైన్స్ ల్యాబొరేటరీ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెనాలికి చెందిన భారతదేశం గర్వించదగిన ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ ఆశయాలకు అనుగుణంగా జాతీయ సైన్స్ దినోత్సవం రోజైన శనివారం తెనాల్లో విద్యార్థుల కోసం సైన్స్ ల్యాబొరేటరీని ప్రారంభించారు. ఫౌండేషన్ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు, వైస్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా సైన్స్ ల్యాబ్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు, ఇంటర్ విద్యార్థుల కోసం మార్కెట్ యార్డుకు సమీపంలో గల ఇండస్ట్రియల్ పార్క్ కుమార్ పంప్స్ బిల్డింగ్ వద్ద ఈ ల్యాబ్ను సాయంత్రం ఆరంభించారు. భౌతిక శాస్త్ర అధ్యాపకులు రాయపాటి శివనాగేశ్వరరావు, నన్నపనేని సునీల్ కుమార్ రూపకల్పన చేసి ఉపాధ్యాయ నియమితుల సహకారంతో ఈ ల్యాబ్ను రూపొందించారు. ప్రారంభ కార్యక్రమానికి నారాయణ కాలేజ్ ప్రిన్సిపల్ కె నాగపవన్ కుమార్, ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కోయ వెంకటేశ్వరరావు, ఫౌండేషన్ సెక్రటరీ ఎలవర్తి పవన్ కుమార్ పాల్గొన్నారు. భౌతిక, రసాయన, సామాన్య శాస్త్రంలోని కఠినమైన అంశాలను ప్రయోగపూర్వకంగా చేయటం వలన కలిగే ప్రయోజనాలను వక్తలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 60 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు సైన్స్ డే. ఈ రోజున మన తెనాల్లో మన కుమార్ పంప్స్ వారి సౌజన్యంతో ఇక్కడ డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ తరఫున ఇక్కడ ఒక సైన్స్ సెంటర్ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. దాని ప్రారంభోత్సవం చేసుకోవటం జరిగింది. ఇది మొత్తం ఈ హాలు ఇవ్వటమే కాకుండా ఈ హాల్కి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి హంగులు అన్నీ కూడా సమకూర్చారు సుబ్రహ్మణ్యం గారు. అంతేకాదు సైన్స్ వల్ల ఎలా మేధస్సు పెరుగుతుంది, విజ్ఞానం పెరుగుతుంది అనేటటువంటి విషయాల్ని ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా అవగాహన ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం గారు ఎప్పుడూ కూడా దీన్ని ప్రోత్సహించడంలో ముందుంటారు. దానిలో భాగంగా ఈ ప్రాంతంలోని ముఖ్యంగా స్కూల్ పిల్లలకి వారు ప్రయోగాలు కేవలం థియరీ చదువుకోవటం కాకుండా దాన్ని ప్రయోగాత్మకంగా కూడా ఇక్కడ చేయించడానికి ముఖ్యంగా సెలవు దినాల్లో, తర్వాత సెలవు రోజుల్లో వారికి స్పెషల్గా కొన్ని క్లాసులు పెట్టి ఫిబ్రవరి 8 జాతీయ సైన్స్ దినోత్సవం కింద అట్లాగే డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ గారు ఫౌండేషన్ సైన్స్ అండ్ ఫౌండేషన్ సందర్భంగా సైన్స్ అండ్ దాని కింద తెనాల్లో రిటైర్డ్ టీచర్స్ రాయపాటి శివనాగేశ్వరరావు గారు, అట్లాగే నన్నపనేని సునీల్ కుమార్ గారు, ఇతర మిత్ర బృందం అందరూ కలిసి తెనాల్లో స్టార్ట్ చేసినటువంటి ఒక సైన్స్ ల్యాబ్ని మన తెనాలి ప్రాంత మండల నియోజకవర్గ ప్రాంతం అందరికీ కూడా అందుబాటులో తేవాలని వాళ్ళిద్దరు కృషి చేస్తూ ఈ ల్యాబ్ని ఏర్పాటు చేశారు. ఇది తెనాలి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతంలోని కుమార్ వాటర్ ప్లాంట్ నందు మేము దానికి తయారు చేసి ఇవ్వటం అయింది ఒక హాల్ని. దీన్ని మన మండల అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ వారీగా అందరూ కూడా జిల్లాలో అన్ని మండలాలు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకునే విధంగా ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా బాగా ఉపయోగపడే విధంగా సైన్స్ 9-10 తరగతుల వారికి మెయిన్గా ప్రత్యేకించి 9-10 తరగతుల వారికి ఈ సైన్స్ ల్యాబ్ అందుబాటులోకి వచ్చి వారు థియరీ కన్నా కూడా ప్రాక్టికల్స్లో ఎక్కువ చేస్తే మనకు గుర్తుండిపోతుంది. మేము కూడా కాలేజ్ చదివే రోజుల్లో మరి బిఎస్సీ చదివేటప్పుడు కూడా గత నెల
జనవరిలో సంక్రాంతి హాలిడేస్ సమయంలో మనం తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 9వ తరగతి విద్యార్థులకి 10వ తరగతి పాఠ్యాంశాలపై కొన్ని ప్రయోగాలని స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని వైష్ణవి కాలేజీలో ప్రోగ్రాం ఏర్పాటు చేసి 3 రోజుల పాటు చేయటం జరిగింది. మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి సుబ్రహ్మణ్యం గారు ఈరోజు మనకి ఒక సైన్స్ సెంటర్ని తెనాలిలో ఏర్పాటు చేయించడం జరిగింది. ఈ సైన్స్ సెంటర్ ద్వారా రాబోయే రోజుల్లో అనేక మంది స్కూల్ విద్యార్థులతో పాటు కళాశాల విద్యార్థులకు కూడా ప్రయోగాలని ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. మరి ఇందుకు కృషి చేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. తెనాలి మున్సిపాలిటీలో ప్రస్తుతం ఉన్న కౌన్సిల్ పదవీ కాలం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. దాదాపు చివరి సమావేశం అనదగ్గ అత్యవసర సమావేశంలోనూ కౌన్సిలర్లు పలువురు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని శనివారం కౌన్సిల్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ అధ్యక్షత వహించారు. మార్కెట్ కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కౌన్సిల్ హాల్ ను ఆమె ప్రారంభించి సమావేశాన్ని నిర్వహించారు. ఆయిషా మీరా మృతికి కౌన్సిల్ సంతాపం తెలియజేస్తూ 2 నిమిషాల మౌనం పాటించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి తన పదవీ కాలంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న 40 వార్డుల్లో ఏ ఒక్క పనిని చేపట్టలేదని అధికారులను ప్రశ్నిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో అతి కొద్ది రోజుల్లో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని ఎంఈ శ్రీకాంత్ హామీ ఇచ్చారు. తన వార్డులో హ్యాపీ సండే నిర్వహించి తనకు సమాచారం ఇవ్వకపోతే 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు ప్రశ్నించారు. ఉద్యోగుల అలసత్వం వలన సమాచారం ఇవ్వలేకపోయామని కమిషనర్ జేఆర్ అప్పలనాయుడు బదులిచ్చారు. అధికారుల నిర్లక్ష్యం వలన మున్సిపల్ ఆస్తి అయిన నైట్ షెల్టర్ భవనం శిథిలావస్థకు చేరిందని మరో కౌన్సిలర్ మొగల్ అహ్మద్ ఆరోపించారు. కౌన్సిల్ గడువు ముగియనున్న నేపథ్యంలో పట్టణంలో పూర్తయిన అభివృద్ధి పనులను ప్రారంభించాలని కౌన్సిలర్ తాడిబోయిన రామయ్య కోరారు. త్వరలో ప్రారంభోత్సవాలు నిర్వహిస్తామని ఎంఈ హామీ ఇచ్చారు. వివిధ సమస్యలపై కౌన్సిలర్లు ఆవుల కోటయ్య, అమరాబత్తుని జైపాల్, కటారి రత్నకుమారి, షేక్ ఇస్మాయిల్, బోయపాటి అరుణ, మట్లపూడి సంధ్యారాణి, అన్నం పిన్నారావు ప్రశ్నించారు. అభివృద్ధి పనులకు టెండర్లు వేసిన కాంట్రాక్టర్లకు నిర్దిష్ట గడువు విధించి ఆ లోపు పనులు చేయకపోతే ఆ డిపాజిట్ను ప్రభుత్వానికి అప్పగించి వారిపై చర్యలు తీసుకునే విధంగా చూడాలని కౌన్సిలర్ పేరం సంజీవ్ రెడ్డి కోరారు. అజెండాలోని 10 అంశాలు చదివిన తర్వాత అజెండాను ఆమోదిస్తున్నట్లు చైర్పర్సన్ రాధిక ప్రకటించారు. సమావేశంలో వైస్ చైర్మన్ మాలెపాటి హరిప్రసాద్, ఆరోగ్యాధికారి డాక్టర్ మొవ్వా ఎస్ బాబు, ఏసీపీ వాణి, ఇతర అధికారులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. మేము ఎన్నిసార్లు పెట్టినా మా వర్క్లు ఎన్ని ఉన్నాయో మీరేం చేశారో మాకు ప్రజలకు మేము చెప్పలేకపోతున్నాం. మా దగ్గర ఎందుకు చేయలేకపోతున్నారు? మా వార్డులకే రావట్లేదు కాంట్రాక్టర్లు, లేదంటే ఏమన్నా భయం మా వార్డులు అంటే. ఒక ఐతా నగర్లో 33, 40, 39, 40 వార్డుల్లో ఏదైనా వర్క్ చేశారా లేదా? నేను వర్క్లు ఎన్ని పెట్టాను. నేను వచ్చి దగ్గర 5 సంవత్సరాలు కనీసం ఒక చిన్న కాలం కూడా నేను కట్టించుకోలేకపోయాను అధ్యక్ష, వైస్ చైర్మన్గా. నాకు చాలా బాధగా ఉంది కదా. నేను వేసిన చిన్న చిన్న వర్క్లే కదా, అవి కూడా ఎందుకు చేయలేకపోయాను? అది చిన్నవి కాబట్టి ఎక్కువ రాలేదు. అది ఊరుకుంటారా మరి? ఇప్పుడు రూపాయిది రూపాయిన్నర ఇస్తే ఆ కాంట్రాక్టర్ ఎవరన్నా ముందుకు రావచ్చుగా. ఇప్పుడు మనం రూపాయి అయిందండి, రూపాయి అయింది. ఇప్పుడు కౌన్సిలర్గా గెలిచి ఇన్ని రోజుల నుంచి కూడా ఒక్కసారి కూడా వైస్ చైర్మన్గా చేసి ఆ వార్డులో ఒక కాలువ కానీ ఒక రోడ్డు కానీ ఏపీ లేదంటే ఆ గారికి ఏమన్నా ఇలువ ఉంటుందా? రేపు పొద్దున వచ్చి ఏ పార్టీ తరఫునైనా ఓటు అడుగుతానికి ఏమన్నా హక్కు ఉందా? మీరు చెప్పండి నా మాట. ఇప్పుడు ఒక రూపాయి ఎక్కువ ఇవ్వండి. ఇప్పుడు మనం మడి కట్టుకొని కూర్చుంటే ఎట్లా కుదురుతుంది? ఆ డబ్బులే ఇవ్వాలి. మా రూల్ ప్రకారంగానే పోవాలని అంటే అన్ని మనం రూల్ లేక చేస్తలేదు కదా. అన్ని రూల్ ప్రకారంగా చేస్తే అది కూడా రూల్ ప్రకారంగానే చేయొచ్చు. డబ్బులు ఎక్కువ ఇవ్వకూడదు. మేము వేసే రోడ్డుకి అంతవరకు ఇవ్వాలని అంటే కరెక్టే, కాదని మేము అంటలా. 100 రూపాయలు ఎక్కువ ఇవ్వండి. ఇంత తక్కువ ఆదాయం వస్తే గ్రేడ్ 1 ఉన్న ఈ మున్సిపాలిటీ ఇంకెప్పుడైంది మనం ఎప్పుడు సర్వీస్ చేస్తాం? నిజమే, నాకేం అర్థం కాలేదు. అట్లానే మళ్ళీ ప్రతి టెండర్ పిలుస్తూనే ఉన్నారు, చేస్తానే ఉన్నారు. ఇంకా అసలు ఖర్చులకి జీతాలకి సంబంధం లేదు. వచ్చే ఆదాయానికి జీతానికి సంబంధం లేకుండా ఉంటే మీరు ఎన్ని చేపించి రేపొద్దున వాళ్ళపై నెత్తి కాంట్రాక్టర్లు పిలిచి వేయించుకొని దీంట్లో ఒక్కటి కూడా ఉంది అధ్యక్ష. కాంట్రాక్టర్లు అనేవాళ్ళు ఏసీ నెలకొని ఉంటున్నారు. దానికి ఒక కాల పరిధి పెట్టాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళని క్యాన్సిల్ చేసేయాలి డిపాజిట్ సహా. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం ఏసీ కూడా ఇందాక మా సోదరుడు మాట్లాడాడు, అర్బన్ హెల్త్ సెంటర్ 2021 జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు పేదవాళ్ళ కోసం ఆరోగ్య కేంద్రాలు కట్టాలనే ఉద్దేశంతో ఈ తెనాలిపట్నంలో 5 కట్టాం. 5లో 2, 3 ఓపెన్ అయింది, 3 అలాగ ఉంది. 2021, 2026 వచ్చేప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది. అది ఆల్రెడీ
దానికి ఒక గ్రాంట్ ఉంది. కానీ దాన్ని వేసిన కాంట్రాక్టులు నిర్వహించిన వాళ్ళు చేయలేక, వీళ్ళు చేపిలేక, వాళ్ళపైన చర్య తీసుకోక పబ్లిక్ ఉపయోగపడాల్సిన అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా 5 సంవత్సరాలు మూతపడే ఉంది. ఇలా ఎందుకు మెలకొని ఉంటున్నారు అర్థం కాదు. ఈ రోజున అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున నూతనంగా మహాత్మా గాంధీ కాంప్లెక్స్లో ఈ రోజున కౌన్సిల్ హాల్ అనేది కొత్తగా టెంపరీగా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి అందరము ఈ రోజున ఇక్కడ కౌన్సిలింగ్ జరగడం జరిగింది, కౌన్సిల్ సమావేశం. అలానే ఈ రోజున అంటే లాస్ట్ 15 రోజులే ఉంది కాబట్టి ప్రజల్లో వాళ్ళ వాటిలో సమస్యలు, అభివృద్ధి పనులు కొన్ని వాటిల్లో జరిగి ఉన్నాయి, కొన్ని వాటిలో ఆగి ఉంటాన వాళ్ళ బాధని వ్యక్తపరిచారు. ఎందువల్ల అంటే ముందులో ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్ బిల్స్ అనేది రాకపోవటాన అభివృద్ధి అనేది కొంచెం వెనకబడిందని చెప్పవచ్చు. అలానే వాళ్ళ బాధని వ్యక్తపరిచారు. అందులో భాగంగా మాకు సాధ్యమైన వరకు మేము వర్క్ అనేది కొంతవరకు చేయించగలము, కొన్ని చేయించలేకపోయాము. అలానే తప్పకుండా తెనాలి పట్టణ అభివృద్ధి వైపు అడుగులేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజున అజ్జి గోల్డ్ షాప్ వాళ్ళకి గోల్డ్ షాప్ ఉన్న వాళ్ళు వచ్చేసి ఇక్కడ అర్జీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మున్సిపల్ బిల్డింగ్ వెనకమాల ఉన్న కాంప్లెక్స్ ఏదైతే ఆగిపోయి ఉందో వాటిల్లో గతంలో శంకుస్థాపన చేసి మాకు ఇస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా నేను అది చర్యలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది విద్యార్థుల్లో నిగూఢమైన ఆసక్తిని, ఆలోచనలను ఆచరణలో సాధించేందుకు సైన్స్ ఎక్స్పో దోహదపడుతుందని సిద్ధార్థ హైస్కూల్ ప్రిన్సిపల్ ఎం రోషన్ అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా స్థానిక పాండురంగపేటలోని సిద్ధార్థ హైస్కూల్లో సైన్స్ ఎక్స్పో నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా అక్కడి ప్రదర్శనను తిలకించారు. సిద్ధార్థ హైస్కూల్ ప్రిన్సిపల్ ఎం రోషన్ మాట్లాడుతూ విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసి వారిలో కొత్త ఆలోచనలు, పరిశోధనల పట్ల మక్కువను కలిగించడం సైన్స్ ఎక్స్పో ముఖ్య ఉద్దేశంగా చెప్పారు. కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపేందుకు కారకులైన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర బృందం, కరెస్పాండెంట్కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ప్రదర్శనను తిలకించిన సందర్శకులు, తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. Food step energy generator. It is newly highly technology of Japan. It is not concealed in India. It has been producing energy from our food steps. The problem is in crowded places like railway stations, bus stands and marketplaces. The food steps are being wasted. From this, the solution is from this system, the food steps are being converted into. Today our project is solar power irrigation system. When the sunlight falls on the solar panel converts the sun rays into electricity. The electricity is stored in the battery. After, when we want, then we will able to use the electricity for irrigation. Let we can on. ఈరోజు సైన్స్ డే. 28th ఫిబ్రవరి ఎవ్రీ ఇయర్ సైన్స్ డేని జరుపుకోవడానికి కారణం మన సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ అనేటటువంటి కొత్త విషయాన్ని కనుక్కొని ప్రపంచానికి తెలియజేశారు. ఈ సందర్భంగా మా సిద్ధార్థ స్కూల్ నందు సైన్స్ ఎక్స్పోని కండక్ట్ చేశాం. దీంట్లో మా విద్యార్థులు ఎంతో ఆసక్తిగా, ఎంతో ఉత్సాహంగా, ఎంతో కొత్త విషయాలు నేర్చుకోవాలి, తెలుసుకోవాలన్న విషయాన్ని ప్రజలకి, అంటే వచ్చే తల్లిదండ్రులకి, సందర్శకులకి తెలియచెప్పాలి అనే సదుద్దేశంతో వాళ్ళు ఎంతో ఉత్సాహంగా కొత్త ప్రయోగాలను కూడా చేపట్టారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగింది ఫుడ్ స్టెప్ పవర్ జనరేషన్. ఇది జపాన్ టెక్నాలజీ. నడుస్తూ ఉంటే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇంతవరకు ఇండియాలోకి రాలేదు, అదొకటి. ఇంకొక కొత్త ఆవిష్కరణ చైనాలో ఉంది. వెహికల్స్ మూవ్ అవుతున్నప్పుడు కార్బన్ ఎమినెంట్స్ ఉంటాయి, అవి బాగా పొల్యూట్ చేస్తుంది కాబట్టి ఎయిర్ పొల్యూషన్ని వాటిని ఫిల్టర్ చేసి ఆ కార్బన్ని తగ్గించి ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి ఎలా ఉన్న టెక్నాలజీ చైనాలో మాత్రం ఉంది, మనకి ఇండియాలోకి ఇంకా రాలా. ఇలాంటివి రెండు కూడా మా విద్యార్థులు ఈ సందర్శనలో ఉంచారు. రెడీమేడ్ దుస్తులతో ఏర్పడిన పోటీలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న టైలర్లను ప్రభుత్వం ఆదుకోవాలని లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ అధ్యక్షుడు
లయన్స్ నేరెళ్ల వెంకటకృష్ణ మోహన్ కోరారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో శనివారం టైలర్స్ డే వేడుకలను నిర్వహించారు. ప్రకాశం రోడ్లో జరిగిన ఈ వేడుకల్లో పట్టణ టైలర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కాసిం ఖాన్ సన్మానించారు. క్లబ్ అధ్యక్షుడు లయన్ నేరెళ్ల వెంకటకృష్ణ మోహన్ మాట్లాడుతూ రెడీమేడ్ దుస్తుల వ్యాపారంతో టైలర్లు పడుతున్న కష్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ వ్యవస్థాపకుడు లయన్ కాకరపర్తి సుబ్రహ్మణ్యం, కార్యదర్శి లయన్ సాతులూరి రాంప్రసాద్, నాయకులు డాక్టర్ కడియాల పల్లవి, తుల్లిమిల్లి వరప్రసాద్, కొనిజేటి రమేష్ కృష్ణ, అయినాల మల్లేశ్వరరావు, తమ్మల దీపక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో నేను లయన్ కాకరపర్తి సుబ్రహ్మణ్యం, నేను స్పాన్సర్గా టైలర్స్ డే వేడుకలు జరుపుకుంటున్నాము. తెనాలి ఏఎస్ఎన్ కాలేజ్ ఎదురు రోడ్లో ఉన్నటువంటి పల్లవి డెంటల్ క్లినిక్ ఆవరణలో ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాము. తెనాలిలో గత 35 సంవత్సరాలకు పైగా టైలరింగ్ వృత్తిలో ఉంటూ చాలా మంచి సేవలు చేస్తూ అతని వృత్తిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తున్నటువంటి పూర్వ అధ్యక్షులు తెనాలి టౌన్ టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడైనటువంటి కాసిం ఖాన్ గారు, మాస్టర్ కాసిం ఖాన్ గారికి ఈరోజు మేము ఈ చిరు సత్కారం చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. 1846లో విలియమ్స్ హోవే అనే ఆయన ఈ కుట్టు మిషన్ని ఆవిష్కరించారు. అప్పటి నుంచి ఈ చాలామందికి, కొన్ని లక్షల కోట్ల మందికి ఇది ఒక వృత్తిగా చక్కగా వాళ్ళు సంపాదన కోసం ఉపయోగపడే విధంగా దాన్ని రూపొందించారు. ఈ రెడీమేడ్ వస్త్రాలు వచ్చిన తర్వాత చాలా వరకు వీళ్ళకి వ్యాపారం తగ్గింది. అయినా కానీ ఆ ప్రతిభ ఉన్న వాళ్ళకి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళకు ఉంటున్నాయి. మనం దర్జాగా కనిపించాలంటే దర్జీ ఉండాల్సిందే. వాళ్ళు కుట్టిన బట్టలతోనే మనం సమాజంలో అందంగా చక్కగా ఉండటానికి కారణమవుతుంది. ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ వాళ్ళు మంచిగా ఇంకా వాళ్ళు షాపులు పెట్టి ఇతరులను కూడా ప్రోత్సహించడానికి వాళ్ళ దగ్గర పనిచ్చి ఉపాధి కల్పిస్తున్నారు. అటువంటి టైలర్స్ని ఈరోజు ఇక్కడ సన్మానించుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరము ఇదే టైంలో 28కి చేస్తారు. హోలే గారు జర్మనీ మిషన్ తయారు చేసిన రోజు ఇది. అనాథులుగా చనిపోయిన వ్యక్తులకు గౌరవంగా అంత్యక్రియలను నిర్వహించడమే కాకుండా క్రమం తప్పకుండా వారి అస్థికలను కాశీలో నిమజ్జనం, పిండ ప్రదానం, భోజన ఏర్పాట్లు చేస్తున్న శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి సేవలు గొప్పవని నిర్వాహకులు, వేద పండితులు ఆశీస్సులు అందుకున్నారు. గుంటూరు పట్టణానికి చెందిన స్వామి జ్ఞానప్రసన్న పిలుపుతో స్థానిక శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను గత 8 ఏళ్లుగా నిత్యాన్నదానం, అనాథలు, నిస్సహాయులుగా మరణించిన వారికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా మృతుల అస్థికలను భద్రపరిచి ఏడాదికోసారి కాశీలో గల మణికర్ణిక ఘాట్లో నిమజ్జనం చేస్తున్నారు. ఈ క్రమంలో సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను, ఆయన బృందం శనివారం కాశీ చేరుకుంది. అక్కడ మణికర్ణిక ఘాట్లో మృతుల అస్థికలను నిమజ్జనం, పిండ ప్రదానం చేశారు. బ్రాహ్మణులకు అన్నదానం చేశారు. సహాయ సహకారాలు అందించిన అక్కడి పురోహితులకు ధన్యవాదాలు తెలియజేశారు. సేవా సమితి చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అక్కడి వేద పండితులు పలువురు అభినందించి ఆశీర్వదించారు. కార్యక్రమంలో షేక్ మౌలాలి, 13వ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత, ఎస్ రాంబాబు, ఎం తేజబాబు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ప్రతి వర్షలాగా మా కుర్రా శ్రీను గారు, అమ్మ సుజాత గారు, రాంబాబు గారు, మౌలాలి గారు ఈ వర్ష కూడా ప్రతి వర్షలాగా వచ్చారు. అనాథ అసహాయ మనిషికి 15 మందికి అస్థి తీసుకుని ఈసారి కూడా వచ్చారు. ఇక్కడ బాగా అస్థికి అభిషేకం చేసి పిండం పెట్టి గంగాలు నిమజ్జనం చేశారు. ఆయనకు మంచి కోటి యజ్ఞ లాభం ఆయనకు వస్తుంది. ఈ మధ్యకాల కలియుగ కాలంలో స్నేహితు వాళ్ళు సంబంధి వాళ్ళకు మనసు చేయలేదు, కానీ ఇలా సహాయ వాళ్ళకు చేసిన వాళ్ళు మనసు తక్కువ. అందరికీ నమస్కారం అండి. మరి ప్రతి గ్రహణానికి ముందు కూడా మనం ఏదైతే అనాథ ప్రేతాలకి మరి దాన సంస్కారం చేస్తున్నామో వారికి మరి మోక్షం పొందేటట్టుగా మరి కాశీలోని మణికర్ణిక ఘాట్ నందులు మరి వేద పండితులు మరి హిమాంశి దేవి గారికి మరి ప్రతిసారి కూడా వారే మనకి యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఏ లాభాపేక్ష లేకుండా మేము చేసే సహాయానికి కూడా వారు కూడా తోడుగా ఉండి కార్యక్రమాన్ని నెరవేరుతుందంటే మరి వారు మరి మాకు ఎంతో ఈ కాశీ పుణ్యక్షేత్రంలో వారికి మేము ఎంతో రుణపడి ఉన్నాం. నేను చేసే కొంత దక్కాలని చెప్పి భగవంతుని కోరుకున్నాం.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో క్యాంపస్ ఎంపికల్లో కొనసాగుతున్న ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ విద్యార్థుల జైత్ర యాత్ర. తాజా ఇంటర్వ్యూలో ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ కు 47 మంది డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థుల ఉద్యోగాలు సెల్ఫ్ లెర్నింగ్ మోడ్ గా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న కారణంగానే ఉద్యోగ అవకాశాలన్న ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. పదవీకాలం ముగియకుండానే ఇప్పటి వరకు నా వార్డులో ఒక్క అభివృద్ధి పనిని చేయలేదు. మున్సిపల్ కౌన్సిలర్ అత్యవసర సమావేశంలో వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి ఆవేదన. అధికారుల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసిన పలువురు కౌన్సిలర్లు. ఎలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం సైన్స్ ల్యాబొరేటరీ ఏర్పాటు. ఘనంగా జరిగిన ల్యాబొరేటరీ ప్రారంభ కార్యక్రమం. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పలు పాఠశాలల్లో వైజ్ఞానిక ప్రదర్శనలు. ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. వైద్య రంగంలో ఫార్మాసిస్టు పాత్ర కీలకం. ఫార్మా-డి విద్యార్థులు చక్కగా చదువుకొని సమాజ సేవలో రాణించాలి. ఫార్మా-డి విద్యార్థుల ఫ్రెషర్స్ ఫేర్వెల్ డేలో కడపలోని 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ ఎం ఈశ్వర్ వెంకట ప్రసాద్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.